ఈయన అటు చూడండి, వీడియో చూపిస్తున్నా, వెనకెళ్ళి. సమస్య బయటకు వెళ్ళాలంటే అందరికీ నమస్కారం. ఈరోజు మేము మీ ప్రెస్ ముందుకు వచ్చిన ఈ సందర్భానికి మాకుగా మేము ఒక పేరు పెట్టడం జరిగింది దీనికి, ఈరోజు కార్యక్రమానికి. అదేంటి అంటే, ధృతరాష్ట్ర రాజ్యంలో దుర్యోధన దాష్టీకాల పర్వం, కమ్మవారి ఇక్కట్లు. ధృతరాష్ట్ర రాజ్యంలో దుర్యోధన పరిపాలనలో దుర్యోధన దాష్టీకాల పర్వం, కమ్మవారి ఇక్కట్లు. కేవలం ఈరోజు మేము ఈ దెందులూరు నియోజకవర్గంలో కమ్మవారి పైన జరుగుతున్న దాష్టీకాల గురించి, ఇతను ఏ విధంగా కమ్మవారి మీద దాడులు చేస్తున్నాడు, కమ్మవారి మీద దాడులకు ఏ విధంగా ప్రేరేపణ చేస్తున్నాడు అనే యాస్పెక్ట్ మీద మీ ముందు సాక్ష్యాధారాలతో సహా కొన్ని వీడియోస్ డిస్ప్లే చేసే కార్యక్రమంలో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు. దీనికి ముందుగా మేము ఇక్కడ, నేను పాలాడుగు భాను ప్రకాష్ గారు, వారి వైఫ్ శ్రావణి, మేమంతా కూడా ఒరిజినల్గా మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులం. అయితే 1924లో ఆనాటి యువగాళం వాలంటీర్స్ 55 మందిని అరెస్ట్ చేస్తే, ఆ 55 మందిని నేను బెయిల్స్ మీద తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి వాళ్ళని తీసుకుని ఆ రోజు రాజమండ్రిలో ఉన్న బోనమ్మ గారి దగ్గరకు తీసుకెళ్ళి 55 మందిని నేను అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నాతో పాటుగా ఈరోజు శాప్ చైర్మన్గా ఉన్న రవినాయుడు, నారా ప్రశాంత్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళు అది ఏమి జరిగింది, నేను పార్టీకి ఏం చేశాను ఏంటి అనేది వాళ్ళకి కూలంకషంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ కేసులు చూసా, వాళ్ళు నాతో పాటు ఉన్నారు ఆ రోజు. మేము ఇంత చేస్తే, సీన్ కట్ చేస్తే, ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే 5 పోలీస్ కేసులు, నా ఇంటి కూల్చివేత కోసం బుల్డోజరు నాకు వచ్చిన గిఫ్ట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ దెందులూరు ఎమ్మెల్యే ఒక బుల్డోజర్ పార్టీని ప్రమోట్ చేస్తున్నాడు. పార్టీని బుల్డోజర్ పార్టీగా మార్చే నేపథ్యం ఈ దెందులూరు ఎమ్మెల్యే ఈరోజు చేస్తున్నాడు. ఈ వ్యవస్థ కూడా ఎట్లా ఉంది అంటే, అతి దారుణమైన, నాకు 56 సంవత్సరాల వయసులో ఇంత దిగజారిపోయిన వ్యవస్థనే నేను ఇప్పటికి చూడలా. నేను ఇవాళ ఈ బుల్డోజర్ పార్టీ పరిపాలనలోనే ఇంత దిగజారిపోయిన వ్యవస్థను చూస్తున్నా. దానికి నేను మీకు సాక్ష్యాధారాలతో సహా ప్రెస్కి ఇవ్వబోతున్నా. 5 కేసులు నా మీద పెట్టినట్లో ఒక కేసు ఇతని యొక్క అక్రమ మద్యం దందాలో నేను అడ్డం పడిన దానికి ఒక గిఫ్ట్. 2, అది ప్రశ్నించినందుకు గాను నా ఇంటి మీదకి బుల్డోజర్ వేసుకొచ్చిన దాంట్లో అతన్ని వదిలేసి నా మీద కట్టిన కేసు ఒక గిఫ్ట్. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత
నా మీద ఇంకో ఎస్సీ ఎస్టీ కేసు కట్టించారు నేతలు రవి అనే ఆయనతో, అదో గిఫ్ట్. అవి అయిపోయిన తర్వాత నా పొలం దున్ని నా పొలం మీద 144 పెట్టించి అది నేను క్వశ్చన్ చేసినందుకు గాను ఒక వైలేషను, దాని మీద మళ్ళీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు. ఇట్లా నాకు ఈ పార్టీకి కష్టపడి పనిచేసినందుకు ఈ బుల్డోజర్ పార్టీ నాకు ఇచ్చిన గిఫ్ట్ 5 కేసులు. ఇకపోతే నా భూమికి సంబంధించి కొంతమందితో వీడియో పెట్టించడం జరిగింది మా దెందులూరు భస్మాసురుడు. ఆ వీడియో చేసిన వ్యక్తులు పాపం వాళ్ళు మా నియోజకవర్గం వాళ్ళు కాదు, వాళ్ళకి మా భస్మాసురుడు గురించి తెలియదు. మీ ద్వారా వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, నేనెవరినో మీకు తెలియదు. మీ దగ్గర నేను ఆస్తి కొనలా, మీరు నాకు ఆస్తి అమ్మలా. నాకు ఏలూరు జిల్లా కోర్టు అమ్మింది. మీలో కొంతమంది కోర్టుకు వచ్చి కూడా కంటెస్ట్ చేశారు. కోర్టు యాక్సెప్ట్ చేయని విషయం మీకు తెలిసి ఈ ప్రెస్ సోదరులు ఎదురా మీరు అది కప్పెట్టి అబద్ధపు సంగతులతో ప్రెస్ మీట్ మీరు రిలీజ్ చేశారు. మీరు చేశారు. మీకు నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మా భస్మాసురుడు చేతి కిందకి వెళ్ళిన దెందులూరు నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా భస్మం అయిపోయారు. ఆ భస్మం అయిపోయి అందరూ ఎడంగా జరిగారు. ఇక మీరు కొత్త వాళ్ళు వచ్చారు, మీరు కూడా ఆలోచన చేసుకోండి, మీరు రికార్డు వెరిఫై చేసుకోండి. నేను జిల్లా కోర్టుకి స్వయంగా డబ్బు కట్టి నేను చేశా, కొనుక్కున్నా. మీకు అభ్యంతరం ఉంటే అదే కోర్టుకు వెళ్ళండి, కోర్టును క్వశ్చన్ చేయండి. నేను చేసిన తప్పు అయితే కోర్టు ద్వారా మీరు తీసుకోండి. మీ భస్మాసురుడు అనేవాడు ఈ 2.5 సంవత్సరాలు దాటితే మీకు కనపడ్డం వినపడ్డం. కానీ మీరు నా మీద నేనేదో భూబాకాసురుడు అని వీడియోలు పెట్టారు. దానికి మీ అందరికీ ఆ యూట్యూబర్కి కలిపి 5 కోట్ల రూపాయల నష్టపరిహారానికి నేను మీకు నోటీసులు ఇప్పించడం జరిగింది. మీరు పాపం ఆ నోటీసులు పట్టుకోవడానికి కూడా భయం వేసి మా అడ్రస్ ఇది కాదు అని చెప్పి రిటర్న్ చేశారు. ఎప్పటికైనా ఈ ప్రెస్ ద్వారా మీకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, బేషరతుగా క్షమాపణ చెప్పండి ఆ వీడియో పెట్టినందుకు. లేదా 5 కోట్లు కట్టడానికి కోర్టు మెట్లు ఎక్కడానికి మీరు సిద్ధంగా అండి. మిమ్మల్ని ఏ భస్మాసురుడు కాపాడుతాడో చూసుకోండి. ఇకపోతే కొంతమంది ఉద్యోగస్తులు అత్యుత్సాహం ప్రదర్శించి వారు ఉద్యోగాల నీడలో ఏ పనైనా చేయొచ్చు అనుకునే భావంలో కొంతమంది వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ విధంగానే పెదపాటి ఎంఆర్ఓ గారు నా భూమి మీద 144 పెడితే ఆ 144ని బేస్ చేసుకుని 3 టౌన్ సిఐ గారు కోటేశ్వరరావు గారు అనే మహానుభావుడు, ఆయన కూడా చాలా ఆయన పరిధిని అతిక్రమించి ఉద్యోగం చేస్తున్నారు. మా మీద కేసులు కట్టడం జరిగితే మేము హైకోర్టుకి వెళ్ళటం, ఎంఆర్ఓ గారు ఇచ్చిన 144ని సస్పెండ్ చేయటం అన్నీ జరిగినాయి. ఆ ఎంఆర్ఓ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉద్యోగస్తులు మీ పరిధి దాటి మీరు పనిచేస్తే మీరు కూడా చట్టం పరిధిలో బోనులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చే పరిస్థితి మీకు ఉంటుంది. మీ యొక్క పరిధి అతిక్రమించి ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు ఎవరున్నా, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ కావచ్చు, మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కిస్తా. మీరు మీ పరిధులు మీరు చూసుకుని మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. ఆ పెదపాడి ఎంఆర్ఓ గారి మీద 3 టౌన్ సిఐ గారి మీద లీగల్ యాక్షన్ కూడా స్టార్ట్ చేశా, కోర్టు మెట్లు ఎక్కిస్తా. మీరు చేసిన మీ పరిధి దాటి చేసిన ఉద్యోగాలు దానికి మీరు మూల్యం చెల్లించక తప్పకపోతే నుంచి ఆయన ఏం జరిగింది ఆయన చెప్తారు. అదేవిధంగా సాయి అని నువ్వురా, దెందులూరు నియోజకవర్గమే. ఇతను మాట, ఈ సాయి అన్న ఇతను కమ్మ కులానికి చెల్లి అమ్ముకుంటారు. ఇతను చేసిన తప్పేంటి అంటే, ఈ భాను గారికి దగ్గరగా ఉంటాడు ఇతను. ఆ భాను గారికి దగ్గరగా ఉండే ఆవిడ ఈ కుర్రోడాళ్ళ అమ్మమ్మ గారు, ఆవిడ టీలు అవి అమ్ముకుంటారు. ఆ పై చూడండి 13/8/2026 హోటల్ నడుపుకుంటుంది ఆవిడ. 14వ తారీఖు హోటల్ కాల్ చేశారు. ఇతను డీమార్ట్లో ఉద్యోగం చేస్తుంటే డీమార్ట్ వాళ్ళకి మాట్లాడి ఉద్యోగం పీకించేస్తే
భాను గారు నాకు మాట్లాడితే నేను తెచ్చి ఆఫీస్లో పెట్టుకుని అతనికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చా. నా దగ్గర ఎంప్లాయ్ చేస్తున్నందుకు వాళ్ళ పాక తగలబెట్టాక జేసీబీ బుల్డోజర్ వెళ్ళద్ది. బుల్డోజర్ ప్రభుత్వం, బుల్డోజర్ పరిపాలన కదా మాది. ఇదిగో అదే రోజు మధ్యాహ్నం ఆ హోటల్ బుల్డోజర్తో పాటు మొత్తం రిమూవ్ చేసేస్తున్నారు. ముందు ప్రతి కమ్మాడింటికి తిరిగి నీ కన్నీటితో వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ దగ్గర ఫండ్ పొంది నువ్వు ఎలక్షన్ చేయించుకుని నువ్వు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ కమ్మారంతా కూరలో కరివేపాకు అవుతారా నీకు? నీ పల్లకి మోసే బోయలుగా కమ్మారు బతకాలా ఈ దెందులూరు నియోజకవర్గంలో? నీ ఆర్థిక అవసరాలు తీర్చే బానిసలుగా బతకాలా నీకు ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్న కమ్మవారు అని అడుగుతున్నా నేను. ఈ రకమైన పరిస్థితి దెందులూరు నియోజకవర్గంలో జరుగుతుంటే సాటి కమ్మారందరికీ ప్రెస్ మీట్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుసుకోండి, ఇవాళ పోతే వీళ్ళు పోయారులే అని మీరు అనుకుంటే 1 by 1 వరుసే చెయ్యి కలపండి. మీరు ఇటువంటి దౌర్జన్యాల్ని ప్రతిఘటించండి, పార్టీకి మంచి చేయండి. అదేవిధంగా ఒక కమ్మారే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ బుల్డోజర్ పార్టీ పరిపాలనలో ఏ కులమో బాగోలా. వచ్చే ప్రెస్ మీట్లో ఇంకొక సామాజిక వర్గం మనుషులతో వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో వచ్చే ప్రెస్ మీట్లో మీ ముందుకు వస్తా. దీనికి సంబంధించి వీరు చెబుతారు ఏమేమి జరిగిందో. ఈ భాను గారి మీద దౌర్జన్యం చేస్తే చూడండి, విజువల్ భాను గారి ఇంటి దగ్గరదే. ఇదిగో చూడండి, ఆయన భాను గారు, ఆయన చూడండి. ఈ గోండాలు ఏ విధంగా లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి ఆయన కొడుతూ ఆయన కొట్టి ఈ రోజుకి కేసు కట్టలేసారు కదా. భాను గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టిన గొప్ప పరిపాలన ఈ దెందులూరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పోలీసు వ్యవస్థ చేస్తుంది. ఈ వ్యవస్థ కూడా ఈ నియోజకవర్గంలో ఈ వ్యవస్థ కూడా ఒక్క వ్యవస్థ పనిచేయట్లా. ఎమ్మెల్యే సై అంటే బహు అంటున్నారు వీళ్ళు. అదేవిధంగా ఎమ్మెల్యే చెబితే బహుమాని మురిగే కొన్ని కుక్కలకు కూడా చెప్తున్నా, అయ్యా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలే. పదవి లేకపోతే ఇతను ఏం చేస్తాడో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మీరు బుల్డోజర్లు వేసుకుని జనం ఇళ్ల మీద పడితే రేపొద్దున మీ ఇళ్ళకి ఎన్ని బుల్డోజర్లు దిగుతాయో కూడా మీరు చూసుకోండి. ఆ విధంగా చూసుకుని జాగ్రత్తగా నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా అందరం బతికేటట్టుగా మీరు కూడా ఎమ్మెల్యే చెప్పాడు కదా అని మీరు ఇళ్ల మీద పడటం తగ్గించుకోకపోతే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. అండి, పాలాడుగు భానుప్రకాష్ గారి వైఫ్ని ఆయన పైన ఏ విధంగా దాడి చేశారనేది మీరు చూశారు. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆయన మోటార్ కట్ చేశారు, తాగి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తాగి మాట్లాడతానన్నప్పుడు వచ్చిన ఆయన మోటార్ వేసి వెళ్ళారు. మీరు వేసినప్పుడు మీరు మాట్లాడాలి కదా, మీరు వచ్చి మీరు అడగాలి కదా. గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సచివాలయం ఉంది, వాళ్ళందరితో పిలిపించి మీరు మాట్లాడాలి కదా. మాట్లాడాల్సింది పోయి ఊరి నుంచి జనాలు తీసుకొచ్చి కొట్టిస్తారా? ఎంతమందిని కొట్టిస్తారా అలాగ మీరు? ఏం చేశారు ఆయన? మేము 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేశాం. మాకు 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేశాం. మాకు పచ్చ జెండా అంటే ప్రీతి. నారా చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రాణం. ఆయన కానీ నేను నా బంగారాలు అమ్మేసాం, పొలాలు అమ్మేసాం, అన్నీ తాకట్టు పెట్టి ఆయనకి ఇచ్చాం. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ప్రభాకర్ గారు? మేము చేసిన తప్పేంటి? మేము ఏదైనా అడిగామన్నా, ప్రశ్నించామన్నా? 23 సంవత్సరాలు ఆయనతో చేయించుకున్నారు పని. చేయించుకొని మీరేం చేశారు? అన్ని ఊరు వాళ్ళని తీసుకొచ్చి కొట్టిద్దామని మీరు చేసింది. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిల్లని ఆ విధంగా ఆయన ఇంటి నుంచి లాక్కొచ్చి కొడుతున్నారంటే ఎవరు అడగలేరు అనుకుంటున్నారా? ఈరోజు మేము అవుతాం, రేపు ఇంకొకరు అవుతారు, తర్వాత ఇంకొకరు అవుతారు. ఏంటి ప్రభాకర్ గారు మీరు రౌడీజం చేస్తే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? మాకు దయచేసి ఎస్పీ గారిని కోరుకుంటున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. ఏ విధంగా మాకు న్యాయం చేస్తారనేది మీరే. ఆయన దడిచి ఎవరు కేసులు పెట్టవద్దు. మళ్ళీ మా మీద పైపెచ్చి కేసులు పెడుతున్నారు. ఆయన మా మీద దాడి చేసి మా మీద ఆయన కేసులు పెడుతున్నారు. పెడితే ఏమొస్తుంది అంటే భయపెట్టిస్తే భయపడతాం అనుకుంటున్నారు. ఎలా భయపడతామండి? ఆయన కోసం 23 సంవత్సరాలు మేము ప్రయాణం చేసాము.
మేము సర్వస్వం కోల్పోయామండి. ఆయన మూలాన్ని మేము మొత్తం కోల్పోయాం. ఆయన మాకు ఇచ్చిన బిరుదేంటి? ఇంటి మీద మనుషులు పంపించి కొట్టించడం ఆయన చేసింది అదేనా? దయచేసి ఎస్పీ గారిని కోరుకుంటున్నాము, ఎవరైతే మా పైన దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కట్టలేదు. మీరు రండి, మేము కేసు కడతాము. మీరు రండి, మీరు కేసు కడుతున్నాం అంటున్నారుగా, మేము వస్తామంటే వాళ్ళు లేరని చెప్తున్నారు. వర్గం పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పాలడుగు భానుప్రకాష్. నేను మొన్న జరిగిన సంఘటన అందరికీ విత్తువే. ఏ విధంగా చేశాడు, ఎట్లా చేశాడు అన్నది మీరందరూ చూసిందే. ఈరోజు వరకు ఎమ్మెల్సీ అయినా సరే కేసు కట్లా. నా మీద అన్యాక్రాంతంగా ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేశారు. దీనికి ఆయనతో నేను 2014-19 పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని. ఆ టైంలో ఎన్ఆర్జీఎస్ వర్కులు కానీ, భవనాలు, రోడ్లు, డ్రైన్లు, ఇతర అనేక వర్కులు నాతో చేయించి ఉన్నాడు. అసలు ఇది వర్క్ ఆర్డర్ లేని వర్కులు కూడా ఇచ్చేయి అని ఎలక్షన్ ముందర నాతో చేయించి నన్ను ఆర్థికంగా నాశనం చేసిన మాట అందరికీ తెలిసిందే. తరువాత అతని విధి విధానాలు నచ్చగా 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2014లో ఓడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన తణుకు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ ఆడిటోరియంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఆయన మండలాల వారీగా కేకేశాడు. కేకేస్తే ఆయన ఏం చెప్పాడంటే, ఆ రోజున ఈ వర్కులు చేసి మీరు నష్టపోయి ఉన్నారు కదా, ప్రభుత్వం పోయింది, మన ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా మీకు ఏర్పరిచే విధానం చేస్తానని ఆ రోజున హామీ ఇచ్చాడు. అలాగే నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇలాగే వర్కులు చేసి కోట్ల రూపాయలు నష్టపోయి ఉన్నారు. ఈ రోజు వరకు ఆ బిల్లుల సంగతి అజాయగత లేదు. 2 ఏళ్ళైంది. దీన్ని ఉప్పించే బాధ్యత చింతమనేని ప్రభాకర్ కాదా? ఈ రోజు వరకు నష్టపోయిన వాళ్ళకి బాధ్యత ఏమిచ్చావు నువ్వు? భరోసా నీకేమో హుండీ, వెనకాల ఉన్న కార్యకర్తలకి, నాయకులకేమో చెటగోపురం. ఇది నువ్వు చేసింది. ప్రశ్నించమన్నాడు ఎవడో మన డిప్యూటీ సీఎం గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తావా? రౌడీల్ని, గోండాల్ని 400 మందిని తీసుకొచ్చి నేను ఒక్కడనే ఉన్న సమయంలో దాడులు చేస్తావా? నేను అడిగింది ఏంటి? ఎల్నోవా ప్రభావం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎల్నోవా ప్రభావం టైంలో పోలవరం కుడికాలం నుంచి పైకి వాటర్ వెళ్తుంది, కానీ మనం ఇక్కడ తీసుకుంటానికి అవకాశం లేదు, డెల్టా పాడవుతుందని చంద్రబాబు నాయుడు గారు పైకి తీసుకెళ్తున్నాడు నీళ్లు. అటువంటి సమయంలో గ్రామంలో ఉన్న చెరువుని తోడొద్దు అని అన్నా, నీ స్వలాభం కోసం. దాంట్లో కొంత చేప ఉంది, ఇంతకుముందు నాకు 6 ఏళ్ళ కింద నా కింద ఉండేది లీజుకి. తోడొద్దు అన్నంత పాపానికి ఈ దాష్టికం చేశాడు చింతమనేని ప్రభాకర్. వందల మందిని సీసీ ఫుటేజులు, నా చేతిలో ఫోను మొత్తం అతని దగ్గరికి వెళ్ళి. ఎందుకు ఈ దాష్టికం? ఎందుకంటున్నా ఈ దాష్టికం ఎందుకు చేస్తున్నావు? చంపేసి ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? ఇదేనా పరిపాలన? పరిపాలన ఇదేనా? ఆ రోజున నీకు ఎందుకు వేసారు ఓటు? వస్తారు, మంచి చేస్తారని చేస్తే మీరు చేసింది ఏంటి? ఇళ్ల మీద పడి, ఈ విధంగా వ్యవసాయ భూముల మీద పడి, పొలాల మీద పడి విచ్చలవిడి రాజ్యాంగం సృష్టించావే. జనాల్ని భయభ్రాంతులు చేసి ఏం చేద్దామని? సమాజానికి నువ్వేమిస్తున్నావు పిలుపు? భావితారాలకి మనం ఇచ్చేది ఏంటి? ఇదేనా? రాక్షసత్వం ఇచ్చి ఫ్యాక్షనిజం ఇస్తావు? ఇక్కడ చంపేస్తారా? మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు 175 నియోజకవర్గాల్లో ఈ దెందులూరు కాన్స్టిట్యున్సీ చింతమనేని అనే రాజ్యాంగం ఏమన్నా మార్చేశారా?
మీకు తెలవట్లేదా? కమ్మారు మీద ఎన్ని దాష్టికాలు. అదే కమ్మారు ఇక్కడ ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలు అందరూ కలిపి సమిష్టిగా మనం కృషి చేస్తేనే ఆ ప్రభుత్వం అక్కడికి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని రప్పించి ఓ గాడిలో పెట్టి చేద్దామని ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇదా నువ్వు చేసే రాజ్యాంగం? చింతమనేని రాజ్యాంగం ఉంది ఇక్కడ. అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి. ఇక్కడ చింతమనేని రాజ్యాంగం అయింది. చంపేస్తారా? ఇదేనా మీరు ఇచ్చేది? కూటమి ప్రభుత్వం ఇచ్చే ఇదేనా గిఫ్ట్? ప్రభుత్వ అధికారులు కానీ ఇంకోళ్ళు కానీ నాకు అతను నేను ఉన్నప్పుడు ఒక ₹1 పెట్టి భూమి కొన్నా. అది రిజిస్టర్లో అవ్వాల. ఒక 50 లక్షలు ఖర్చు పెట్టేదానికి. ఆ విషయం అతనికి తెలుసు. దాన్ని ఈరోజు నాకు కాకుండా చేశాడు. శనివారపేట షాప్ ఉంటుంది మీకు, వైన్ షాపు. దాంట్లో నాది ఒక హోటా 20 లక్షలు రావాలి ఇవ్వనన్నాడు. ఆర్థికంగా నన్ను 2.5 కోట్లు నాశనం చేశాడు. ఇవాళ చంపటాకు వస్తున్నాడు. ఎవరు చెప్పాలి? నా భార్యకి పిల్లలకి రేపు పొద్దున సమాధానం ఎవరు చెప్పాలి? డిప్యూటీ సీఎం గారు అడుగుతున్నానండి, మీరు ప్రశ్నించమన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? మీరే కదండి ప్రశ్నించమన్నారు. ఇబ్బంది ఉంటే ప్రశ్నించండి, నేను సమాధానం చెప్తానన్నారు. ఇదేనండి గిఫ్ట్? అలా కాకుండా నా మీద 100 మంది దాడి చేసింది కాకుండా, నా కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసింది కాకుండా ఎన్నో ప్రభావం ఉంది. గుడ్లకు కానీ ఉడ్లకు కానీ నీళ్లు దాంట్లో ఉంటాయి. నేను ఫోన్ చేసి దీంట్లో తీయొద్దు. ఇవాళ చెరువుల్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. ఇదా నువ్వు చేసేది? మంచి చేశారు మంచి. దేనికి దానికి చెప్పుకుంటాం. నేను పార్టీ మారినా ఎవరి మారాను? అదే ఊర్లో ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది, నేనే పెట్టా. రోడ్లన్నీ నేనే పోసా, డ్రైన్లన్నీ నేనే వేసా. సచివాలయ బిల్డింగులు కానీ కమ్యూనిటీ హాళ్ళు కానీ నాతో కదా చేయించింది. ఇవాళ నేను పనికిరాలా నీకు? ఎంతమందిని తొక్కుంటూ వెళ్ళిపోతావు ఇట్లా? ఇదే నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది టీడీపీ బలమైన కార్యకర్తలు పార్టీ మారిపోవటానికి ఇతను కాదా కారణం? గమనించండి. ఇక్కడ చింతమనేని రాజ్యాంగం నడుస్తుంది. కమ్మారకు రక్షణ లేదు. కమ్మ ఆడపిల్లలకు కానీ కమ్మారకు కానీ రక్షణ అనేది లేదండి. రక్షణ అనేది ఉందా? ఎస్పీ గారికి దయచేసి దండం పెట్టి చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. లేదంటే చాలా సమస్యలు, చాలామంది చచ్చిపోయే విషయాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ అంటే మనం ఎప్పుడో రాయలసీమ చెప్పిన బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది ఉన్నారండి ఎమ్మెల్యేలు. గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, నిమ్మల రామానాయుడు ఉన్నాడు, ఎంతోమంది ఆర్మల్ రాధాకృష్ణ ఉన్నాడు. ఇటువంటి వ్యవస్థని అక్కడ చూసారా? ఎక్కడ లేదు. ఇదేనా మీరు చెప్పేది? నేను పార్టీ మారా వాస్తవమే, నేను ఎవరికి హాని చేయలేదే. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు నా గురించి ఎంక్వైరీ చేయండి. ప్రతి కుటుంబంలో ఎస్సీ బీసీ ఓసీ కుటుంబంలో ప్రతి రూపాయి అదే ఉంటుంది. నువ్వు అధికారంలో ఉండగా ఎవరన్నా చనిపోతే, ఒక ఎస్సీ వ్యక్తి పేద వ్యక్తి చనిపోతే వాళ్ళ కార్యక్రమానికి నీ దగ్గరికి వెళ్తే నా దగ్గరికి పంపించేవాడివి. ఓ 4 క్వింటాల బియ్యం, ఓ 200 కేజీలు మాంసం. నీకు తెలవదా? ఆ రోజున చంపేపిస్తావా? ఈ కూటమి ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుంది? పవన్ కళ్యాణ్ గారు, నిన్న మీకు బాగాలేదని తెలిసింది. మీకు ఆరోగ్యం బాగుండాలని, మీరు సంతోషంతో శుభ్రంగా ఏది దేవుడి సెలవు వలన ఇంకా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. మీరు ప్రశ్నించమన్నారు, ప్రశ్నించాం. ప్రశ్నిస్తే దాడులు. చింతమనేని రాజ్యాంగమా ఇది? కూటమి ప్రభుత్వమా? ఒకసారి గమనించి మీరు దీని మీద సమగ్ర విచారణ చేసి కమ్మవారిని కాపాడాలి, కమ్మవారి ఆస్తులను కాపాడాలి, కమ్మవారి ఆడబిడ్డలను కాపాడండి దయచేసి. ఇది ఒక్కటే మేము విన్నవించుకుంటున్నాం, చేతులు జోడించి చెప్పుకుంటున్నాం.